గురుగారు మరి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? అలాగే ఆర్థికంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటే అవి కూడా చెప్పండి గురువుగారు. వృశ్చిక రాశి వారికి మొట్టమొదటగా మనము ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. తర్వాత రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉంది. ఓకే. కాబట్టి విపరీతమైనటువంటి ఆదాయం ఉంది వీళ్ళకి, వృశ్చిక రాశి వారికి. కాబట్టి మనకేం చేస్తారంటే వీళ్ళు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు. ప్రజెంట్ ఉగాది ఓపెనింగ్ రాహు, కుజ, బుధ గ్రహాలు అర్ధాష్టమంలో ఉండడము. ఓకే. ఆ తర్వాత డిసెంబర్ నెల మొదటి వారంలో 2026 సంవత్సరంలో రాహువు మరి మకర రాశిలోకి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ రాశి వాళ్ళ యొక్క సోదరులు, సిస్టర్స్, బ్రదర్స్ వీళ్ళ డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా అవుతారు. వాళ్ళకి వీళ్ళ సహకారాలు అందించడం, వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి సహాయాలు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే అర్ధాష్టమ శనిగ్రహం యొక్క ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క పనులు లేటుగా అవడం అనేటటువంటివి ఉంటాయి. ఆలస్యం ఎంతసేపు కూడా ఆ తర్వాత చేద్దాం అనుకుంటూ వీళ్ళు జాప్యం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము విద్యార్థులను తీసుకున్నప్పుడు భాగ్యములోకి ఈ జూన్ 2, 2026 సంవత్సరంలోకి గురుడు వస్తున్నాడు. దాని ద్వారా విద్యలో రాణింపు రావడము, వీళ్ళు సక్సెస్ఫుల్గా భాగ్య గురువు ఎన్నో అదృష్టాలను కల్పిస్తాడు. వీళ్ళ తండ్రి తరపు బంధువుల దగ్గర నుంచి ధనం రావడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు లేదా తమ తండ్రి గారి చేత రికమెండేషన్స్ ద్వారా ఉద్యోగాలు రావడం, వాళ్ళ తండ్రికి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఈ విధంగా ఉద్యోగాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా మనకి డెవలప్మెంట్ అవ్వడము, తర్వాత ప్రమోషన్స్ రావడము, యాంకర్లు వీళ్ళందరూ కూడా అవ్వడము జరుగుతుంది. అలాగే సినిమా రంగంలోకి, టీవీ రంగాల్లో కూడా మనకి ఈ యొక్క యాంకర్లు వీళ్ళు వెళ్ళడము, అలాగే సినిమా హీరోయిన్లు అవ్వడం, అలాగే సినిమా హీరోయిన్లు కూడా బాగా సంపాదించడము, ఇలా అన్నీ జరుగుతాయి. అండ్ ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి హీరోయిన్లు ఎవరైనా కనుక ఉన్నట్లయితే, వీళ్ళందరికీ యాంకర్లు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అంటే వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడు వస్తున్నాడు ఎప్పుడు? జూన్ 2, 2026 సంవత్సరంలో. అప్పుడు అప్పులు బాగా వస్తాయి. బ్రహ్మాండంగా వద్దంటే ఉంచండి, పర్లేదు కట్టండి, ఇల్లు ఉంచండి అని ఇస్తారు. కాబట్టి అంతా బాగా అప్పులు తీసుకోండి, చక్కగా బిజినెస్లు డెవలప్ చేసుకోండి, నీట్గా మళ్ళీ వాళ్ళ అప్పులు వాళ్ళకి తీర్చేయండి. ఈ రకంగా సూపర్గా ఉందమ్మా వృశ్చిక రాశి వారికి. ఓకే. ఓకే. ఇంకా అంటే అన్నీ ప్లస్లే చెప్పారు, మైనస్లు ఏమీ లేవా గురుగారు? వృశ్చిక రాశి వారికి మైనస్లు ఏంటంటే ప్రేమిస్తారు, ఏమన్నా జస్ట్ తేడా కనబడితే ఎస్కేప్ అంటారు, అంటే పిరుకోళ్ళు అనమాట. అందుకని ఆ యొక్క స్థిరత్వం ఉంటే మంచిది. అది పిరుకోళ్ళు అనుకోవచ్చా, ముందు జాగ్రత్త అని అనుకోవచ్చా? అది మామూలుగా చేస్తే పర్వాలేదు, అందరికీ 4-5 ఎస్కేప్ అని పారిపోయేలా చెప్తే. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే చెడ్డ వాళ్ళతో స్నేహాలు అనేటటువంటివి అనుకోకుండా చేస్తారు. మంచి వాళ్ళని వదిలేసేయడము, చెడ్డ వాళ్ళతో తిరగడం, ఇట్లా. ఓకే. మరి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా దీనికి? పరిహారాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఈ యొక్క శనికి చేసుకోవాలా, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి 1 కిలో నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. జమ్మి చెట్టుకు నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే సరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. ఓకే. మంచి చిట్కాలు చెప్పారు మాకు. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.